పక్కన పెడితేగో ఆటో డ్రైవర్లు ఎక్కడి వరకు వచ్చిందంటే వీళ్ళ బాధ ఇట్లా నిరసన తెలిపే కాడికి వచ్చింది. ఫ్రీ బస్ సర్వీస్ రద్దు చేసి మా ఆటో డ్రైవర్లను ఆదుకోండి. రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్ సర్వీస్ రద్దు చేసి మా ఆటో డ్రైవర్లను ఆదుకోండి. ఆటో డ్రైవర్లు వెనక ఇది కొట్టించుకొని తిరగవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటి వరకు కూడా ఉచిత బస్సు మీద విధి విధానాలు ఇంకా మార్పులు చేర్పులు లేవు. అట్లనే మొండిగా ఎవడంత జత్త సావుర్రి, బతుకుతే బతుకుర్రి. ఆటో డ్రైవర్లు జీవితాలు ఆగమైతే మాకేంది అనే కాడికి చోద్యం చూస్తాను ముఖ్యమంత్రి గారు. ఇప్పటికైనా వీళ్ళు బతకాలే, ఆర్టీసీ బతకాలే, స్త్రీలకు కూడా మహిళలకు కూడా ఉచిత బస్ ప్రయాణం ఇవ్వండి. ఎవరికి ఇవ్వాలి? లక్షలకు లక్షలు సంపాదించే మహిళలకు ఇవ్వాలా ఫ్రీ బస్సు? గవర్నమెంట్ జాబర్లకు ఇవ్వాలా ఫ్రీ బస్సు? బిజినెస్ ఉమెన్స్కి ఇవ్వాలా ఫ్రీ బస్సు? ఎవరికి ఇస్తారు? అందరిని ఒకటే ఘాటుని ఎట్లా కడతారు మీరు? ప్రభుత్వ ఉద్యోగులను, ప్రభుత్వ మహిళా ఉద్యోగులను, బిజినెస్ చేసుకునే ఉద్యోగులను, లేకపోతే కూలికి పోయే మహిళా కార్మికులను, వీళ్ళందరినీ ఒకటే సర్కిల్లో వేసి అందరికి ఫ్రీ బస్ ఇస్తామంటే ఎట్లా సాధ్యం? అది ఎట్లా మంచిది? అది ఇది తప్పు. ఈ ఆటో డ్రైవర్లు ఆఖరికి ఇక్కడికి నిరసన తెలుపుతారు. వీళ్ళు చూసి ఇంకేమన్నా అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు. ఆ ఎఫెక్ట్ అయితే ఈ ప్రజాభవన్ దగ్గరికి వస్తారు. ప్రజాభవన్లో ఎవరు ఉంటే వాళ్ళనే గల్లబట్టి అడుగుతారు. అక్కడ దాకా తెచ్చుకోకుండా జర వాళ్ళకి అవసరం వచ్చే పనులు చేయరు.